వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కారులో వెళ్ళి బందర్ మహిళా స్టేషన్లో కూర్చొని మాట్లాడుకున్న పరిస్థితి. ఒకసారి కౌన్సిలింగ్లు జరిగాక వాళ్ళ ఇంటి మీదకి మళ్ళీ దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ పోనీయండి, బ్రాహ్మణులు అన్నారు, ఇంకోటి అన్నారు, నిజమే చెప్పారు అనుకుందాం, నిజంగా వాళ్ళ ఇంటికి వచ్చి దాడి చేశారు. ఏం పాపం, ముందే కౌన్సిలింగ్కి పిలిపించిన వాళ్ళు సరే ఇలా మా ఇంటి మీదకి దాడి చేసి వచ్చాను, అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయించలేదు? ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అక్కడికి రాలేదు కాబట్టి. ఆ రోజే కాదు, కౌన్సిలింగ్ డేట్లు తప్ప ఇక ఏ ఒక్క డేట్లకి వాళ్ళు బందర్లో అడుగు పెట్టలేదు. కౌన్సిలింగ్ డేట్కి వాళ్ళ ముందే స్టేషన్లో కారు ఆగేది, మళ్ళీ వాళ్ళ ముందే బయలుదేరి గుంటూరు వచ్చేసేవాళ్ళు. ఇలాగ ప్రతి దానికి ఎవిడెన్స్ ఉందండి. వాళ్ళు పెట్టిందే తప్పుడు కేసు, అటువంటి దాన్ని కూడా ఎఫ్ఐఆర్ చేసి కోర్టు చుట్టూ తిప్పించాలి అంటే అసలు నిజం ఎక్కడుంది, నిజాయితీ ఎక్కడుంది అనేది వస్తుంది. ఆవిడే నాకు చెప్తున్నారు, అమ్మ 3 ఏళ్ళ తర్వాత పెట్టడానికి వీల్లేదట కదా, మరి నా కోడలు ఎలా పెడుతుంది, ఆ ఎఫ్ఐఆర్ ఎలా కడతారు అంటే, అవునమ్మా అలా కట్టడానికి వీల్లేదు కాబట్టే పోలీసు వాళ్ళు తెలివిగా, ఆ అమ్మాయి ఇంకా తెలివిగా ఇలాగ జూన్ 2వ తారీఖు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు అంటే 3 ఏళ్ళది బ్రీచ్ అయిపోయింది కదా, 2వ తారీఖు వచ్చేసాడు కదా. సో అప్పుడు కేసు కట్టేయచ్చు. అదే 2వ తారీఖు రాకపోతే 2019లో ఇంట్లోంచి బయటకు వచ్చి ఇప్పుడు ఎలా కడతారమ్మా కేసు? ఇంత గ్యాప్లో, టైం గ్యాప్లో కేసు కట్టకూడదు, మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోతుంది. మీరు ఏమైనా కావాలంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోండి, కోర్టులో జడ్జి గారు కట్టమంటే కడతాం, లేకపోతే మేము కట్టము అనేంత స్టేట్మెంట్ ఇచ్చేంత సహృదయ బావులు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కాదు ఇది. ఇలా చేయకూడదు, ఇలా చేస్తే తప్పు అవుతుందమ్మా, అంతమందిని ఎందుకు కేసులోకి లాగుతున్నారని. అప్పుడు నాకు గుర్తొచ్చిన వీడియోలో కూడా మీకు ఒకసారి చెప్పాను, భీమవరం సిఏ గారని, ఆయన పేరు భగవాన్, నాకు బాగా గుర్తున్న పేరు. ఆ భగవాన్ గారు, నేను అడిగాను ఆ రోజు, ఒక ఆడపిల్ల తరపు నుంచి నేను వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టమంటే, ఇదిగోండి ఒక ఇళ్లలో పనులు చేసుకునే తల్లి వాళ్ళ పిల్లని మంచి సంబంధం అని ఇచ్చి చేస్తే వాడు ఇలాగే అరెస్ట్ చేస్తున్నాడు, వీడికి భయం అనేది ఉండాలా, 498 కట్టాలా అంటే, ఆ అమ్మాయి ఒక్కసారి కూడా కౌన్సిలింగ్కి, కోర్టుకి, స్టేషన్కి రావాలంటే భయపడిపోతుంది. సరే కట్టేయచ్చు కదా ఎఫ్ఐఆర్ అంటే, అలా ఎలా కడతామండి, 3 కౌన్సిలింగ్లు అవ్వాల్సిందే, 3 కౌన్సిలింగ్లు అయ్యాకే కడతామన్నాడు. సరే 3 కౌన్సిలింగ్ చేస్తాడు, పద్ధతి కదా, రూల్ ప్రకారం పోవాలి కదా. నేను కూడా సర్లే అమ్మాయి భయపడిపోతుంది, ఆయన స్టేషన్కి సార్ నేను కూడా వస్తాలేమ్మా, నువ్వేం భయపడకు, ఇలాగ వెళ్ళాలని చెప్పాను. ఆయన అన్నాడు, ఎల్లగానే అమ్మ భార్యాభర్తల మధ్య గొడవలని సహజం, పసిబిడ్డ ఉంది, చిన్నపిల్ల ఉంది కదా, అలా అలా చేయకూడదు, ఏదైనా ఉంటే వాడి 4 తన్నులు తన్నో భయం చెప్పో మేము మారుస్తాము, విడాకులు అనే పదం వాడద్దు, ఈ కేసులు పెట్టుకుంటే కాపురాలు నిలబడవు, కేసు వద్దేమొద్దు, నేను మారుస్తాను వాడిని అని చెప్పి మాట్లాడారు. ఈయన ఎక్కడ దొరికాడరా బాబు, అసలు ఈ కలపడం ఏంటి, ఇంత గొప్పగా ఒక సిఏ క్యాడర్లో ఉన్న వ్యక్తి ఇద్దరిని కూర్చోబెట్టి కలిపేస్తున్న, నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన చూస్తే. ఎందుకంటే పక్కనే కూర్చున్నాను కాబట్టి ఆ అమ్మాయి పక్కన. అసలు ఎట్లా చెప్తున్నాడంటే, వాడిని భయపెడుతున్నాడు, ఈ అమ్మాయికి నచ్చ చెప్తున్నాడు, ఇద్దరిని కలపే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒకే ఒక్క సిఏ గారిని ఆయన ఒక్కడనే చూసినానండి నేను. అసలు ఎలా చేస్తున్నాడంటే, అతనికి కూడా చెప్తున్నాడు, ఏ రే ఎక్కువైంది నీకు అని. వాళ్ళ అక్క గారికి పేరు కూడా రాస్తే, వాళ్ళ అక్క కొంచెం బాగా బలగం, ఈ పలుకుబడి అంతా వాడుతున్న టైంలో ఆ అమ్మాయికి కూడా చెప్పాడు, అమ్మ ఇది భార్యాభర్తల విషయం, నువ్వు మధ్యలో జోక్యం చేసుకోవద్దు, నువ్వు వాళ్ళు ఉండి రేపు వెళ్ళిపోయేదానివి, నీకు అనవసరం, అమ్మ మీరు మాట్లాడకండి అని వాళ్ళ అమ్మగారిని ఆపేసి వీళ్ళిద్దరినే మాట్లాడుతూ ఎంత ప్రయత్నం చేసినా అమ్మాయి భయపడిపోతా ఏడుస్తా, బాబు గారు నా అంటే కాపురం పోతే మేమే ఎక్కువ నష్టపోతాం బాబు గారు, కానీ అతనితో కలిసి ఉండాలంటే నాకు భయం వేసిపోతుందండి, నేను చచ్చిపోయే పరిస్థితి అని ఏడుస్తూ దండం పెట్టింది. సర్లేమ్మా నీకు కావాలంటే ఎఫ్ఐఆర్ చేస్తాను, నువ్వేం బాధపడకు, కానీ ఏంటంటే ఈ బంధం కదా, వదులుకోవడం కరెక్ట్ కదమ్మా అని చెప్పారండి. చాలా గొప్ప వ్యక్తి అని పదే పదే ఆయన గురించి మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఒక సీఏని చూసి ఇంకొక సీఏ ఆ దారిలో వెళ్తూ ఈ రకంగా కలిపే ప్రయత్నం చేయాలి. వాడిచ్చే రూపాయికో వీడిచ్చే రూపాయికో లొంగిపోతే అక్కడ ఒక బంధాన్ని విడదీస్తే ఆ పాపం మనకి, ఎందుకంటే మన నెలాఖరు జీతం వస్తుంది కదా, మళ్ళీ వాళ్ళు ఇచ్చే రూపాయి ఏంటి చండాలంగా. సో ఈ రకంగా 1 రూపాయికి కకృతిపడి ఒక లాయర్లు వచ్చారంటే వాళ్ళకి బ్రతుకు తెరుగు లేదు, ఒక క్లయింట్ ఇచ్చే డబ్బు మీద బ్రతుకుతారు కాబట్టి వాళ్ళు వీడి వెనకాల వస్తారు, వాళ్ళ వెనకాల వస్తారు. మీకు గవర్నమెంట్ ఆయనకి జీతం ఇస్తుంది కదా, మీరు న్యాయంగా పోవచ్చు కదా. అట్లా లేదు, వాడొక లాయర్ని తెస్తారు, ఈడొక లాయర్, మమ్మల్ని ఏం చేయమంటారండి అంటారు. మీరు చేసేది మీరు చేయండి అబ్బా, మీకెందుకు. సో ఈ రకంగా అతను ఒక్కడనే చూసినానండి. అలాగా ఎంతోమంది సేల్లో మార్పు రావాలి, కుదిరితే భార్యాభర్తని కలపాలి, పరిస్థితిని బట్టి కుదిరినప్పుడు కౌన్సిలింగ్లు ఇచ్చి రూల్ ప్రకారమే ఎఫ్ఐఆర్ చేయాలి. అతనిలో ఇంకొక మెలకువ ఏంటంటేనండి, ఆ భగవాన్ గారిలో అతను అన్నాడు, ఆ కేసులోనండి వాళ్ళ అత్తగారు ఇంట్లోంచి సామాన్లను ఇసిరేసి అమ్మాయిని రోడ్డును పడేసిందట, వాళ్ళ భర్త గారు ఈవిడ ఇద్దరు కలిపి కొట్టారట, వాళ్ళ ఆడబిడ్డ మొగుడు తాలూకా తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ఈ బట్టలు బ్యాగులన్నీ బయటికి ఇసిరేశారట.
అప్పుడు నేనేం చెప్పానంటే, సార్ అత్త పేరు రాయండి, ఆడబిడ్డ పేరు రాయండి, భర్త పేరు ఎలాగో రాస్తారు కాబట్టి, కానీ ఈ ఆడబిడ్డ అత్తగారు మామగారు కూడా వచ్చి బట్టల బ్యాగ్ అది బయట ఇసిరేశారట. ఈ ఆడబిడ్డ మొగుడికి ఏం సంబంధం లేకపోవచ్చు, కానీ ఆడబిడ్డ అత్తగారు మామగారు ఈ అమ్మాయిని ఎందుకు కొట్టాలా, ఈ అమ్మాయి బ్యాగులు ఎందుకు ఇసిరేయాలా, సో వీళ్ళ పేర్లు కూడా రాయండి అంటే, ఎందుకండి అంతమంది పేర్లు, కేసులో బలం ఉండదు అసలు. అలా ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్లో వాళ్ళు ఉన్నారు కదా సార్, రాయండి అన్నా సరే ఇది కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు ఆడబిడ్డ ఆ ప్లేస్లో లేదు అక్కడ, ఆడబిడ్డ భర్త తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వాళ్ళ పేర్లు అనవసరం. నేను కావాలంటే ఈ కేసులో ఆడబిడ్డను చూసే కదా వీళ్ళిద్దరు వచ్చింది, సో ఈ అమ్మాయి పేరు రాద్దాం, తల్లి పేరు రాద్దాం, భర్త పేరు రాద్దాం, నా ముగ్గురు పేర్లతో ఎఫ్ఐఆర్ కట్టేటండి బాబు. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అసలు ఎంతమంది పేర్లైనా రాసేస్తారు అవలేలాగా. A4, A5, A6, A12, A13 కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ మహానుభావుడు ముగ్గురు పేర్లు రాయడానికి అష్టం వంకర్లు తిరిగి ఇదొద్దు అదొద్దు, ఏళ్ళు తీసి వాళ్ళు తీసి ఆఖరికి A3 వరకు రాశారండి. అది భర్త, ఆడబిడ్డ, అత్త, ఇంక ముగ్గురే. ఈ వీళ్ళ బావగారు ఉన్నారు, ఆ బావగారి పేరు రాయొచ్చు కదండి. వద్దండి, వాళ్ళకి ఏం సంబంధం, వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు అంటే. నిజంగా కరెక్టే, ఎక్కడో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఎందుకు మరి ప్రతి సిఐలు పోలీస్ ఆఫీసర్లు రాస్తున్నారో నాకు అర్థం కాదు. ఈ అబ్బాయికి అన్న ఉన్నాడు, అన్న భార్య ఉంది, ఈ అబ్బాయి అక్క ఉంది, అక్క భర్త, ఆ భర్త అమ్మ నాన్న కూడా ఈ అమ్మాయిని జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చి బ్యాగ్లో తీసిరేసి కొట్టారు. వాళ్ళ పేర్లు రాయనివ్వలేదు, వీళ్ళ పేర్లు వదులు. కేసులో బలం తగ్గిపోతుందండి. ఇంపార్టెంట్ కీ పర్సన్స్ వీళ్ళ పేర్లు రాద్దాం, అమ్మాయికి న్యాయం జరుగుతుంది, నేను అమ్మాయి పక్షాన్ని నుంచుంటా, వీళ్ళు పనులు చేసుకునే వాళ్ళు అమాయకులు, ఖచ్చితంగా న్యాయం చేద్దాం అన్నారండి. సో ఇలాంటి ఆఫీసర్లకి రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ అండి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లను అప్పుడప్పుడు నేను తక్కువ చేసి మాట్లాడుతున్నా, ప్రతిసారి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి గుర్తు తెచ్చుకుని మరీ స్మరించుకుంటూ మీ పేరు మీ ఊరు పేరు ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు మంచోడు కాదని నేను చెప్తాను, వీళ్ళు మంచోడు అని నేను చెప్తాను, రెండు రకాలుగా. ఎందుకంటే చాలామంది తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తున్న పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, మీలాగా అక్కడక్కడ అరుదైన వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా ఇద్దరిని కంపేర్ చేసుకోవాలి. అదే రకంగా పోలీస్ ఆఫీసర్లు ఈ 498A చాలా గొప్పగా వ్యవహరించండి. ఇది చాలా పర్సనల్, చిన్న పర్సనల్ మైనర్ ఇష్యూస్. 3 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఏదో ఒకటి క్రియేట్ చేసేసి ఎఫ్ఐఆర్ కట్టమంటే మీరు కట్టకండి. ఎందుకంటే 3 ఏళ్ళు భర్తతో అవసరం లేనిది, 3 ఏళ్ళు భర్త ఉన్నాడా తిన్నాడా సచ్చాడా అని అవసరం లేని ఆడది ఈరోజు వచ్చి ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టమంటుంది? దాని ఆంతర్యం ఏంటి? ఇప్పుడు భర్త కావాలని అడగడం ఏంటి? ఇప్పుడు భర్త కావాలని అడిగి వాడిని తీసుకెళ్ళి వాడిని చంపిస్తుందేమో, ఇప్పుడు భర్త కావాలని అడిగి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేపించేస్తుందేమో. ఏదైనా 3 ఏళ్ల క్రితం అడగాలమ్మా, 3 ఏళ్ల తర్వాత అడిగే అధికారం లేదు. ఆ కేసు చెల్లదు, ఆ కేసు ఎఫ్ఐఆర్ఏ క్వాష్ చేసి పడేస్తారు కోర్టులో. అలా మేము పెట్టకూడదు అని కూడా మీరు దయచేసి వివరించండి. వాళ్ళు ఇచ్చే రూపాయికి దయచేసి ఆశపడకూడదని గౌరవనీయులైన పోలీసు వారికి వినతిపూర్వకంగా వేడుకుంటున్నాను. 498A పనిష్మెంట్ 3 ఏళ్ళు. అదే రకంగా దాని టర్మ్ పీరియడ్ అంటారు కదా, 3 ఏళ్ల లోపు. అంటే ఒక ప్రామిసరీ నోటికి 3 ఏళ్ల లోపు అంటారు కదా, అదే రకంగా 498 కూడా 3 ఏళ్ల లోపు. ఏ ఇయర్లో పెళ్ళయిందో ఆ తర్వాత నుంచి 3 ఏళ్ల లోపు మాత్రమే అది పెట్టాలి. 3 ఏళ్ళు దాటిన తర్వాత ఎఫ్ఐఆర్ పెడితే అది చెల్లదు, ఆ కంప్లైంట్ కూడా తీసుకోకూడదు. సో దయచేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. మీ కన్సర్న్ అధికారులను అడగండి. లేదు ఈ మధ్యకాలంలో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసినావంట అని, ఏ ఆధారాలు ఉన్నాయని గొడవ చేసినావు చెప్పమనండి, ఏ సీసీ ఫుటేజ్లో ఉంది వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పమనండి. సేమ్ బందర్ కేసు అండి, ఏ ఆధారాలు లేవు. జూన్ 2వ తారీఖు వచ్చాడు, గొడవ చేశాడు, చుట్టుపక్కల అందరూ చూశారు, అవమానంగా మాట్లాడాడు, బూతులు తిట్టాడు. మరేం పాపం పోలీస్ స్టేషన్ పిలిపించి కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించలేదు, ఎందుకంటే సీన్లో అతను లేడు కాబట్టి. ఇటువంటి తప్పుడు ఆధారాలు చూపిస్తే పోలీసులైనా 2వ తారీఖు ఉన్నట్టు ఆధారం ఏదైనా తీసుకురండి అమ్మా, ఆ రోజు ఎందుకు మమ్మల్ని పిలవలేదు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేం కడతాం కేసులు. ఎప్పుడో అదే అంటారు చూడండి, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగిందని. అలాగే ఎప్పుడో 2వ తారీఖు గొడవ జరిగితే ఆవిడ 2వ తారీఖు ఎఫ్ఐఆర్ చేయించేసింది. అసలు మనుషులను పిలిపించి మీరు వెళ్ళారా వెళ్ళలేదా, ఆ డేట్లో అక్కడ ఉన్నారా అని కూడా కనీసం ఒక్క ప్రస్తావన కూడా కనీసం అధికారులు చేయలేదండి. సో ఇటువంటి దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ రాక్షసమైనటువంటి ఈ రకంగా ఆడవాళ్ళు వేధిస్తున్నటువంటి వేధింపులు తాళలేక ఈ ఐపీసీ సెక్షన్లో మెలకువలు తెలుసుకొని ఖచ్చితమైన పనిష్మెంట్లు మగవాళ్ళకి వేయడం కోసం తప్పుడు కేసులు పెడుతున్నటువంటి ఈ ఆడపిల్లల్ని, ఈ ఆడపిల్ల కుటుంబ సభ్యులని పరువు నష్టం కేసులు వేస్తూ వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టే పర్వం ఉంటుందండి. కానీ ఎప్పుడైతే మనం మన కేసులో నిర్దోషులుగా బయటకు వస్తామో అప్పుడు వాళ్ళ మీద తిరిగి మనం పరువు నష్టం వేసే అధికారం ఉంటుంది. సో మీరు ఒక్కటే చెప్పండి, ఏ ఆధారాలు ఉన్నాయని మీరు ఎఫ్ఐఆర్ వేశారు? 3 ఏళ్ళు దాటిపోయింది, ఎఫ్ఐఆర్ వేసే అధికారం లేదు.
చాలామంది దారుణం ఏంటంటే వాళ్ళు అబ్రాడ్లో ఉంటున్నారు, అబ్రాడ్లో ఉంటున్నారన్న ఆధారాలు పాస్పోర్ట్లో ఉంటుంది, అది కూడా వదిలేసి లేదండి ఇండియాకు వచ్చినప్పుడు ఇలా దాడి చేశాడు అలా దాడి చేశాడు. అసలు ఇంకా దారుణం మహాతల్లి ఆవిడ, వాడు సౌదీలో ఉండగా ఇండియాలో వచ్చి గొడవ చేశాడు అనగానే కన్సర్న్ అధికారి ఎఫ్ఐఆర్ పెట్టేశారు. అసలు ఆ డేట్లో నా క్లయింట్ ఇండియాకి రాలేదు, వచ్చాను హైదరాబాద్లో ఉన్నాడని అవతల క్లయింట్కి చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఇదిగోండి వాడు హైదరాబాద్లో ఉన్నాడంటున్నాడు, అయితే హైదరాబాద్లో ఉన్నాడా నిన్ను వచ్చి కొట్టాడని చెప్పి కంప్లైంట్ పెట్టన్నారు. అదే రకంగా కొట్టాడని కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ కట్టేశారండి. వెంటనే నేను సౌదీలో ఉన్న అతనితో మాట్లాడి ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్ తెప్పిస్తే కన్సర్న్డ్ ఆగస్టు 22వ తారీఖు నా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు హైదరాబాద్ నుంచి 4 మనుషులు తీసుకొని అని. ఆగస్టు 27వ తారీఖు అతను సౌదీలోనే ఉన్నాడు. ఆగస్టు కాదు, సెప్టెంబర్ 14వ తారీఖు అతను ఇండియాకి అడుగు పెట్టాడు, అది బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఇదిగోండి ఎవిడెన్సు. సో వీళ్ళు పెట్టింది తప్పుడు ఎవిడెన్సు, తప్పుడు ఆధారాలు, తప్పుడు సాక్ష్యాలు అని మొత్తం ప్రొడ్యూస్ చేస్తే కేసు కొట్టేశారండి. మరి ఆవిడెందుకు అలా పెట్టింది, నువ్వు రాలేదని తెలిస్తే అంటే, లేదక్క నేను యాక్చువల్లీ ఆ రోజు వద్దాం అనుకున్నాను, తర్వాత ఏమైందంటే నేను రాకపోయినా వచ్చాను, హైదరాబాద్లో ఉన్నాను, నేను వస్తున్నాను, రేపు వస్తున్నాను, ఎల్లుండి వస్తున్నాను అని చెప్తే అది తెలివిగా నేను ఆ డేట్లో వచ్చేసానని చెప్పేసింది, గొడవ పడ్డానని చెప్పేసింది. అదేంటో అక్క ఆశ్చర్యం ఏంటంటే నేను కొట్టేశానంటే ఇదిగో గాయాలు కూడా తగిలినాయి అంటే ఎమ్మెల్సీ కూడా చేయించుకొచ్చింది. అదే ఎంత విచిత్రం, పోలీసులు ఎమ్మెల్సీ చూసి నమ్మేశారట. అంటే నన్ను కొట్టేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడండి అని చెప్పిందట. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడనిందంట. సో సౌదీలో ఉన్న పాస్పోర్ట్ వీసా ప్రకారం కేసు కొట్టేశారండి. సో ఇలా చాలా కేసులు కొట్టేస్తున్నారు. కొట్టేసే వరకు మీరు దయచేసి ఓర్పుగా ఉంటే ప్రతి కథకి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కథ కంచికి మనం ఇంటికి అన్నట్టుగా మనం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతాం. జైలుకి వెళ్ళే పరిస్థితి ఎప్పుడు ఎక్కడ ఈ సెక్షన్లలో లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ భయపడకండి. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, పోలీస్ ఆఫీసర్లు బూతులు తిడితే ఊరుకోకండి. పోలీస్ ఆఫీసర్ అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎక్కడా భయపడాల్సిన పని లేదు. మీరు ఒక కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం, మీరు ఒక బ్యాంక్ ఉద్యోగం, మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం, అతను కూడా ఒక ఉద్యోగస్తుడండి మీతో పాటు. మీరేమో చక్కగా వైట్ అండ్ వైట్ ఏసీలో ఉంటారు, వాళ్ళు ఎండల్లో కాకి యూనిఫామ్లు వేసుకొని ఉంటారు. మున్సిపాలిటీ వాడు కూడా కాకి యూనిఫామ్ వేసుకోడు, అదే రకంగా వీళ్ళు కాకి యూనిఫామ్ వేసుకుంటారు. మనం ఎందుకు వాళ్ళని చూసి భయపడాలి? మున్సిపాలిటీ వాళ్ళని చూసి మనం జాలి పడట్లా, అరే పాపం వీళ్ళు చెత్త చెదారం అంతా తీస్తే భలే ఇబ్బంది పడుతున్నారు అనుకుంటాం కదా. అదే రకంగా అదే ట్రీట్ ఆఫ్ మేనర్లో చూడండి కాకి యూనిఫామ్ను కూడా. మీరు భయపడడం, స్టేషన్కి వెళ్ళడం, వాళ్ళు అవమానంగా వాళ్ళకేం అధికారం ఉంది తిట్టడానికి కూడా లేదండి. తిట్టినా కూడా పెద్ద అఫెన్సే. బూతులు మాట్లాడితే ఇంకా పెద్ద అఫెన్స్, కొడితే 3rd డిగ్రీ వాడితే ఇంకా పెద్ద అఫెన్స్. ఇన్ని అఫెన్సులు దాటి వాడు ఎందుకు అఫెన్స్ చేస్తున్నాడంటే మీరు భయపడుతున్నారు కాబట్టే అతను భయపెడుతున్నాడు. పరిగెత్తే లేడీని పట్టుకోవడానికి సింహం పరిగెడుతుంటే సింహం ఎంత ఫాస్ట్గా పరిగెట్టిద్ది, లేడీ ఎంత ఫాస్ట్గా పరిగెట్టిద్ది అంటేనండి, సింహం కంటే అతి వేగంగా పరిగెట్టగలిగేది ఒక జింక, ఒక లేడీ. ఎందుకు జింక మళ్ళీ పులి నోట్లో సింహం నోట్లో ఆహారంగా అయిపోతుందంటే దానికి భయం వేస్తుంది. అమ్మో ఇది నన్ను అందుకుంటుందేమో భయంతో దానికి దొరికిపోవడం తప్ప అది ధైర్యంగా, అది పాజిటివ్ వేతో, అది భయపడకుండా పరిగెడితే సింహం జీవితంలో దాన్ని తాకలేదండి. ఇప్పుడు మీరు కూడా సేమ్ అదే వే ఆఫ్ మేనర్లో ఉన్నారు. దయచేసి మీరు భయపడకుండా మీ నడకని, నడవడికని, మీ పురోగతిని చూసుకోండి. సింహం ఎంత వేగంగా వచ్చినా మీ ముందు తక్కువే. మీరు భయపడితే దాని నోట్లో చిక్కినట్టే. మీరు భయపడకుండా వెళ్ళండి, జీవితాంతం అది నోరు తెరుచుకుని కూర్చొని పరిగెట్టి దాని శరీరం ఎంత, జింక శరీరం ఎంత, దాని వేగం ఎంత ఫాస్ట్, అది 100 కిలోమీటర్లు పోగలిగితే ఇది 150 కిలోమీటర్ల పైన పోగలుగుతుంది. ఎప్పటికి అందుకుంటుంది అది? కానీ ఒక భయం ఒక మనిషిని పిరికివాడిని చేసి సింహం నోటికి ఆహారంగా మారుస్తుంది. దయచేసి మీరు ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో ధైర్యంగా, ఓర్పుగా, గొప్పగా, నేర్పుగా ఉండండి. ఖచ్చితంగా మీరు ఎవ్వరికి బలవాల్సిన పని లేదు. పోలీస్ అధికారులు కూడా మీకు తప్పక సహకరించాలి. సహకరించకపోతే వాళ్ళు శిక్షార్హులు. మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికారమే లేదు. సో దీంట్లో మాత్రం మీరు దయచేసి ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన క్లయింట్స్, వ్యూవర్స్ అందరికీ కోరుకుంటున్నాను.